జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, రాఫెల్ ఫైటర్ల విషయంలో మన భారత ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. సరే, ఏందా కథ అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? రాఫెల్ అనేది దసాల్ట్ ఏవియేషన్ కంపెనీ ద్వారా తయారు చేయబడినటువంటి యుద్ధ విమానాలు. అంటే ఈ రాఫెల్ ఫైటర్లను ఫ్రాన్స్ తయారు చేస్తుందన్నమాట. ఇవి 4.5 జనరేషన్ యుద్ధ విమానాలు. అంటే ఇప్పుడు 4th జనరేషన్ కాదు, 5th జనరేషన్ కాదు, ఇవి 4.5 జనరేషన్ యుద్ధ విమానాలు అనమాట. అంటే ఇప్పుడు 4th జనరేషన్ ఉంటుంది, 5th జనరేషన్ ఉంటుంది. అలా కాకుండా 4th జనరేషన్ పైన 5th జనరేషన్ దగ్గరగా ఉండేటటువంటి యుద్ధ విమానాలు అనమాట. ఇది డెల్టా వింగ్, అదే విధంగా ట్విన్ ఇంజన్ మల్టీ రోల్ ఫైటర్ జెట్ అనమాట. ఈ రాఫెల్ యుద్ధ విమానం ఆకాశంలో ఆధిపత్యం చెలాయిస్తా నేల మీద ఈ దాడులు, నిఘా, అణు నిరోధం, అలాగే నౌకా వ్యతిరేక దాడులు వంటి పలు రకాల మిషన్లను ఈ యుద్ధ విమానం విజయవంతంగా నిర్వహించగలుగుతుంది. సరే, ఇక అసలు విషయానికి వస్తే 2018లో మన భారతదేశం 56,000 కోట్ల రూపాయలు వెచ్చించి 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. ఆ తర్వాత మొన్న మళ్ళీ వారం రోజుల క్రితం 63,000 కోట్ల రూపాయలతో 26 నావెల్ బేస్డ్ రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని చెప్పేసి ఒక ఒప్పందానికి అయితే వచ్చినారు. ఈ ఒప్పందం పైన సంతకాలు అయితే జరగాల్సి ఉన్నదన్నమాట. అంటే ఫైనల్ స్టేజ్ లో ఉండాలి. అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం మరొక కీలకమైన అద్భుతమైన నిర్ణయం అయితే తీసుకునింది. భారతదేశం యొక్క క్షీణిస్తున్నటువంటి వైమానిక పోరాట బలాన్ని పెంచే నిర్ణయాత్మక చర్యలో భాగంగా ఇప్పుడు భారత ప్రభుత్వం ఫ్రాన్స్ నుంచి మరొక 40 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఈ ఒప్పందం G2G ఒప్పందంగా ఉండనున్నదన్నమాట. అంటే ఈ రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేసే దసాల్ట్ ఏవియేషన్ సంస్థతో సంబంధం లేకుండానే నేరుగా ఫ్రాన్స్ ప్రభుత్వంతో ఈ ఒప్పందం అయితే చేసుకొని ఉన్నారు. అంటే ఈ ఒప్పందంలో ఎటువంటి అవినీతి జరగకుండా మోడీ ప్రభుత్వం జాగ్రత్తలు అయితే తీసుకుంటుందన్నమాట. ఫ్రెంచ్ రక్షణ శాఖ మంత్రి భారతదేశాన్ని సందర్శించినప్పుడు ఏప్రిల్ 28న లేదా 29న ఢిల్లీలో ఈ ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉన్నది. అయితే ఇప్పుడు మరొక 40 యుద్ధ విమానాలను ఎందుకు కొత్తగా కొనుగోలు చేయాల్సి వస్తుంది అంటే, మన దేశం వద్దన ఎక్కువగా ఎప్పుడో కొన్నటువంటి ఈ మిగ్ యుద్ధ విమానాలు, అదేవిధంగా ఈ జాగ్వార్ యుద్ధ విమానాలు ఉన్నాయి. త్వరలో వీటిని విధుల నుంచి అయితే తొలగించనున్నారన్నమాట. దీంతో భారతదేశం వద్ద ఈ యుద్ధ విమానాల కొరత అయితే ఏర్పడుతుంది. ప్రతి సంవత్సరం 35 నుంచి 40 కొత్త యుద్ధ విమానాలను సమకూర్చుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. అసలు మనకు ఈ పరిస్థితి ఏర్పడడానికి కారణము హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థ, అంటే హాల్ అంటారన్నమాట దీన్ని. ఈ హాల్ కు 90 తేజస్ యుద్ధ విమానాలు తయారు చేయమని చెప్పేసి 5 సంవత్సరాల క్రితం ఆర్డర్లు అయితే ఇచ్చారు. కానీ హాల్ మాత్రం ఇప్పటి వరకు ఏ ఒక్క యుద్ధ విమానాన్ని కూడా తయారు చేయాల. ఏదో ఒక సాకు చూపిస్తా కాలం అయితే అట్టే ఎల్దొచ్చింది. నిజానికి ఈ హాల్ సంస్థలో ప్రతిభ ఉన్నటువంటి ఇంజనీర్లు అయితే ఉండరు. పైగా ఈ కమ్యూనిస్టు సంఘాలు, కుల సంఘాలు ఎక్కువగా ఉంటాయి. కాదురా స్వామి, దేశం విషయంలో ఇటాటివన్నీ పెట్టుకుంటే ఏమన్నా బాగుపడేదానికేనా? దేశం విషయంలో, దేశ రక్షణ విషయంలోనా? దీంతో ఈ హాల్ సంస్థలో పనిచేసే వాళ్ళే కరువైపోయినారు. నిజానికి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హాల్లో పనిచేసే ఉద్యోగుల సంఖ్య, ఇంజనీర్ల సంఖ్యను 2 రెట్లు పెంచారు. దీనికి ఇచ్చే ఫండ్స్ ను 150% పెంచారు. అయినా కానీ వీళ్ళలో మార్పు అయితే రాల. ఇంత చేస్తా ఉన్నప్పటికీ కూడా ఈ హాల్ మాత్రం తేజస్ యుద్ధ విమానాలను తయారు చేయలేకపోతుంది. సరే, ఇప్పుడు మళ్ళీ ఈ రాఫెల్ యుద్ధ విమానాలను ఎందుకు కొనుగోలు చేస్తున్నామంటే, సిరియా, లిబియా మరియు మాలిలలో ఈ పోరాట పరీక్షలు నిర్వహించి లడఖ్లో ఎత్తైన ప్రదేశాలలో ఈ కార్యకలాపాల సమయంలో భారత ఆకాశంలో నిరూపించబడినటువంటి రాఫెల్ భారతదేశ ఈ నిరోధక స్థితిలో ఒక ప్రధాన పాత్ర అయితే పోషించింది. అలాగే అధునాతన పేలోడ్ సామర్థ్యాలు, అలాగే మోటియర్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణులు, స్కాల్ప్ స్టాండ్ ఆఫ్ ఆయుధాలు, అలాగే AESA రాడార్ తో ఇవి MiG-21, అదేవిధంగా MiG-29 మరియు జాగ్వార్ విమానాల కంటే ఒక తరం ముందంజలో ఉన్నాయి. అంటే చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నాయన్నమాట. అందుకే ఇప్పుడు భారత ప్రభుత్వం మళ్ళీ మరొక 40 రాఫెల్ యుద్ధ విమానాలను అయితే కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నది. సరే, ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఉండబట్టలేకనో లేకపోతే డబ్బులు ఎక్కువైపోయో ఇవన్నీ కొనడంలే కదా, మన దేశాన్ని కంటికి రెప్పలాగా కాపాడుకోవాలా, మన దేశ రక్షణ వ్యవస్థ అంత స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట. దీనికోసమే మోడీ ప్రభుత్వం ఇదంతా చేస్తుంది. ఇప్పుడు మా చుట్టూరా అన్ని కూడా శత్రు దేశాలే. ఇలా పాకిస్తాను, బంగ్లాదేశ్, చైనా, ఇవన్నీ కూడా. రేపేదైనా యుద్ధమే కనుక వస్తే కాదో మన చేతుల్లో ఆయుధం ఉంటే కలబడతాం, తెగబడతాము. ఆయుధమే లేనప్పుడు, సరైన ఆయుధం లేనప్పుడు మనం ఏం చేయగలుగుతాం? కాబట్టి మోడీ ప్రభుత్వం ఈ ఆయుధాలన్నింటినీ కూడా సమకూర్చుకుంటుంది. అది విషయం. ఎప్పుడైనా ఏ సమయంలోనైనా కూడా ఎలాంటి పరిస్థితులైనా ఎదురు కావచ్చు. అందుకనే ముందుగానే ప్రిపేర్గా ఉండాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం ఇవన్నీ కూడా చేస్తుంది. అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్
ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.